ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టిక్ అనే గుణాలు ఉన్నాయన్నమాట. వీటిని ఎలాగ గుర్తించుకోవాలంటే ఎలర్జిక్, వైరల్, హిస్టిక్ అనేటువంటి గుణాలు ఉన్నాయి కదా. యాంటీని ముందు యాడ్ చేసుకుంటే ఎలర్జిక్, వైరల్, హిస్టిక్ అనేటువంటి గుణాలు ఉన్నాయి. ఎలర్జీ వచ్చినప్పుడు అది వైరల్ అయింది. వైరల్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసిందని గుర్తుపెట్టుకున్నట్లయితే యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టిక్ అనేటువంటి గుణాలు ఉన్నాయని గుర్తుంటుంది అనమాట. చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసేటువంటి కెరోటనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అనమాట. కెరోటనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇక్కడ చిలగడ దుంపలు. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అసలు కెరోటనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఇవి మొక్కలు, నాచు మరియు కొన్ని రకాల బ్యాక్టీరియాలు మాత్రమే ఇవి సహజంగా లభిస్తాయి అన్నమాట. ఇవి మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు. కాబట్టి ఇవి తినడం వలన రక్తం అనేది శుద్ధి జరుగుతుంది. సలాడ్ అనేటువంటి పదం సాలాట అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలాట అనగా ఉప్పు అని అర్థం. టమాటోలో కెరటనాయిడ్లు, లైకోఫినాలు సమృద్ధిగా ఉంటాయి. ఏమేమి? కెరటనాయిడ్లు, లైకోఫినాలు సమృద్ధిగా ఉంటాయి. కెరటనాయిడ్స్ గల ఆహార పదార్థాలను అధికంగా తినడం వలన క్యాన్సర్ కి గురయ్యేటువంటి ప్రమాదం తగ్గుతుందన్నమాట. కెరటనాయిడ్లు కలిగినటువంటి ఆహార పదార్థాలను మనం తరచుగా తినడం వల్ల క్యాన్సర్ అనేటువంటి రోగం రాకుండా నివారిస్తుంది అనమాట. అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేవి మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు కాబట్టి వాటిని ఆహార పదార్థాల ద్వారా మనం తీసుకోవడం వల్ల ఇవి మనకు లభిస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగించే రంగులు, రసాయనాల వల్ల, దేనివల్ల? రంగులు, రసాయనాల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి పదార్థాలను తీసుకోకుండా ఉండడం మంచిది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.